హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఒక పేస్ట్ వేసుకొని ఎగ్ కర్రీ చూపిస్తున్నాను అన్నమాట. ఆ పేస్ట్ ఏంటనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇంకోటి చాలా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కాకుండా సేమ్ ఆమ్లెట్ అంత టైంలోనే మనము ఈ చేసుకోవచ్చు అన్నమాట ఈ కర్రీని. అందుకే మీకు ఇది షేర్ చేసుకుంటున్నా. మీరు ఇది చూసి తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనకు రైస్లోకి కానీ చపాతీలు రోటీస్ ఏవైనా సరే బాగుంటుంది. అయితే కొంచెం ఒక్క 5 నిమిషాల్లో ఒక పని చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇక్కడ నేను ఉల్లిగడ్డ తీసుకున్న, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్ అనమాట. ఈ ధనియాల పొడిరా చెక్క, లవంగ, ఇలాచి కలిసినే ఉన్నాయి ఈ పౌడర్లా. ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్ పేస్ట్. దీనికి మనం ఆమ్లెట్ ఎంతసేపు చేసుకుంటామో ఇది కూడా అంతే టైం పడుతుంది. బట్ ఇది కొంచెం మనం పేస్ట్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం, ఎందుకంటే ఉడికించుకోవాలి కాబట్టి. బాగా కరివేపాకు అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ దాంట్లోకి వేసుకున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన పేస్ట్ని వేసుకుని ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట. కొంచెం టైం తీసుకోవాలి, ఇంకా బాగా టైం తీసుకొని బాగా వేగనివ్వాలి. 5 నిమిషాల కర్రీ అన్నారు కదా అనుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు మనం చూసి వేసుకోవచ్చు, మనకు అర్థం కాకపోతే. నేను కొంచెం వేసుకున్నా, మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకున్నా అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఇంకా బాగా కలిసింది, పచ్చివాసన కూడా పోయింది నాకు. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక 4 గుడ్లు తీసుకున్నా, ఇంకా వేసేసుకుందాము. ఈ మొత్తాన్ని వేసుకొని ఇంకా చిన్న మంట పైన ఉడికించుకోవాలి, మాడకుండా చూసుకోండి. ఇంకా బాగా మగ్గాలన్నమాట. ఓకే, చూడండి ఇట్లా. ఇంకా కొంచెం అయిన తర్వాత మెల్లగా తిప్పుకుందాము. మనకు అర్థమవుతుంది అన్నమాట తిప్పాలి అన్నట్టు. అంత మొత్తం ఉడికిపోయింది తెలుస్తుంది కదా. ఇప్పుడు దీనిలోని మనము పీసులుగా తిప్పుకుందాము. మీరు ఇంకా ఎట్లనే చేసుకోండి దీన్ని, కర్రీని మొత్తం స్మాష్ చేసుకొని కర్రీలాగా తినండి, కీమాలాగా తినండి, ఇట్లా పీసులుగా కట్ చేసుకోండి, ఎట్లనన్నా చేయండి. ఈ పేస్ట్తోనైతే మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట ఎగ్తో. ఇంకోటి రైస్లో కలపగానే ఆ టేస్టే వేరే ఉంటుంది అనమాట. మనం తినగానే మీకు అర్థమవుతుంది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. కొన్ని కర్రీస్ మనకు ఇష్టం వచ్చినట్టు తినాలన్నమాట. ఇది అందులో ఈ ఎగ్ పేస్ట్తో